डीएमके चीफ करुणानिधि ఫ్యామిలీ వార్ కొలిక్కొచ్చింది. వారసత్వంపై ప్రశ్నించి పార్టీకి దూరంగా ఉన్న అళగిరి మెట్టుదిగి తండ్రి దగ్గరకు వచ్చిపోయారు. కొంతకాలంగా పార్టీ నుంచి బహిష్కరణకి గురైన అళగిరి త్వరలోనే సొంత ఇంట్లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తరాదిన జాతీయ పార్టీ ఎస్పీ ఫ్యామిలీ పరివారంతో బీటలు వారింది. తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు. దక్షిణాది తమిళనాడులో మాత్రం ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్న అళగిరి అంతా ఒకటేనంటూ కరుణానిధి చెంతకు చేరేందుకు రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు. ఇంతకాలం డీఎంకే పార్టీలో అన్నీ తానే నడిపిన కరుణానిధి వారసత్వం కోసం కొడుకులు అళగిరి, స్టాలిన్ మధ్య దశాబ్దాల పోరు నడిచింది. పార్టీలో దక్షిణాది జిల్లాల బాధ్యతలు చూస్తున్న అళగిరి 5 ఏళ్ల క్రితం నుంచి పార్టీ పూర్తి బాధ్యతలు తనకే ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసేవారు. వారసత్వం తెరమీదకొచ్చిన ప్రతిసారి కరుణానిధి మాత్రం స్టాలిన్ వైపే మొగ్గు చూపారు. పార్టీలో కీలక పదవులన్నీ స్టాలిన్కే కట్టబెట్టడంతో సహించని అళగిరి తండ్రితో తరచూ వాదనకు దిగేవారు. పార్టీ ఆఫీసులో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించిన కారణంగా అళగిరిని 2014 జనవరి 24న పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అళగిరికి తండ్రి కరుణకు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. ఈ మధ్య తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని బయటి వ్యక్తిలాగానే చూపించారు. చాలా రోజుల తర్వాత అళగిరి తండ్రి కరుణానిధిని కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆగ్రహంతో ఉన్న అళగిరిని కరుణ బుజ్జగించారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పవని అరుణ అళగిరితో చెప్పినట్టు ప్రచారం. పార్టీలోకి తీసుకోవాలన్నా పరిణామాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పవని అళగిరితో అన్నట్లు తెలుస్తోంది. పార్టీలోకి తీసుకోవాలన్న అళగిరి ప్రతిపాదనకు కరుణ అంగీకారం తెలిపారు. పార్టీలో మెట్టు కోసం ఒక మెట్టు దిగి పంతాన్ని పక్కన పెట్టారని సమాచారం. త్వరలోనే అళగిరికి పార్టీలో ఏదో ఒక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.